సినిమా ఈవెంట్లు, టీవీ కార్యక్రమాలు, పండుగలు, పబ్బాలు, వేడుకలు ఇలా ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాలంటే సెలబ్రిటీలను రంగంలోకి తీసుకొస్తుంటారు. యాస్ సంగతి సరే కానీ ఈ మధ్య కాలంలో చిన్ని షాప్ల ఓపెనింగ్ కూడా సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చేస్తున్నాయి. అయితే డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏ కార్యక్రమాన్ని పడితే ఆ కార్యక్రమానికి వెళ్తే ఇదిగో రాజు కనకాల మాదిరిగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి తప్పదు. ఎంతైనా సెలబ్రిటీలు వాళ్ళకేంట్రా బాబు, షూటింగ్లతో ఎప్పుడు బిజీగా ఉంటారు. షూటింగ్లు లేకపోతే రిబ్బన్ కట్టింగ్ లో బిజీ అవుతారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లు, ప్రమోషన్స్ కార్యక్రమాలు, స్కూల్ కాలేజ్ ఈవెంట్స్ ఇలా ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంటారు. అటు షూటింగ్లు, ఇటు ఓపెనింగ్ కార్యక్రమాలతో రెండు చేతుల సంపాదిస్తారు. అయితే అంతా సవ్యంగా జరిగినంత వరకు ఏ ఇష్యూ ఉండదు. కానీ ఏదైనా ఇష్యూ అయిందంటే అప్పుడు ఉంటది రిబ్బన్ కటింగ్లు, సన్మానాల సంగతి. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఏ కార్యక్రమాన్ని పడితే ఆ కార్యక్రమానికి వెళ్తే తెప్పలు తప్పవు. అందులోనూ పాపులర్ సెలబ్రిటీలు వస్తున్నారంటే అందరి కళ్ళు వాళ్ళపైన ఉంటాయి. ఎటు నుండి ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు యాంకర్ సుమ కనకాల భర్త రాజు కనకాల కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్ లో ఉన్న వైబ్రాంట్ అనే స్కూల్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. అయితే అక్కడ నవ తెలంగాణ స్టూడెంట్స్ శక్తి ఆర్గనైజేషన్ నుండి ప్రతిఘటన ఎదురైంది. ఆ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, అలాంటి స్కూల్ ని ఎలా ప్రమోట్ చేస్తారంటూ నిలదీశారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశారు రాజు కనకాల. నేను ఈ మధ్య హైదరాబాద్ లోని వైబ్రాంట్ స్కూల్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లాను. పేరెంట్స్ తో ఇంటరాక్షన్, మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకు నా చేతుల మీదుగా బహుమతులు అందజేశాను. సెలబ్రిటీ అనుకోండి, తెలిసిన వ్యక్తి అనుకోండి, మీలో ఒకటిగా అక్కడికి రావడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ సభలో నవ తెలంగాణ శక్తి ప్రెసిడెంట్ పవన్ గారు వచ్చి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఏమండి రాజు గారు, మీకు ఈ స్కూల్ తాలూకా క్రెడిబిలిటీ మీకు తెలుసా? అన్ని లీగల్ గా ఉన్నాయో లేదో మీకు తెలుసా? ఈ రెసిడెన్షియల్ ఏరియాకి పర్మిషన్ ఉందో లేదో మీకు తెలుసా అని అడిగారు. నాకు నిజంగా అవన్నీ తెలియదు. ఒక మంచి కార్యక్రమానికి, పిల్లల్ని ఉత్తేజపరిచే కార్యక్రమానికి వెళ్తున్నానని సదుద్దేశంతోనే నేను అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే పేరెంట్స్ అంతా ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్ళు ఏవైతే అడిగారో అవన్నీ కనుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఇవన్నీ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను వైబ్రెంట్ స్కూల్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. స్కూల్ కి సంబంధించి నా ఫోటోలు కానివ్వండి, నా వీడియోలు కానివ్వండి, పబ్లిసిటీ కోసం వాడొద్దని చెప్పాను. ఎందుకంటే నేను అక్కడికి వచ్చింది చీఫ్ గెస్ట్ గా మాత్రమే. కాబట్టి చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఆ స్కూల్ గురించి కాస్త పాజిటివ్ గా మాట్లాడుంటే ఉండొచ్చు. కాబట్టి వాటిని స్కూల్ ప్రమోషన్ కోసం వాడొద్దని చెప్పడం జరిగింది. నన్ను అలర్ట్ చేసినందుకు NVTS వాళ్ళకి కూడా థ్యాంక్స్. కాబట్టి NVTS వాళ్ళు ఇలాంటివి ఏమైనా డౌట్లుంటే వెళ్లి స్కూల్ యాజమాన్యాన్ని అడగండి అంటూ క్లారిటీ ఇచ్చారు రాజు కనకాల. అయితే ఈ ఇష్యూపై రాజు కనకాల ఇచ్చిన వివరణపై సదరు NTBS అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. NTBS లేవనెత్తిన ఆందోళనలను గుర్తించినందుకు రాజు కనకాల గారికి ధన్యవాదాలు. వైబ్రాంట్ స్కూల్ విషయంలో మీరు వెంటనే స్పందించినందుకు అభినందిస్తున్నాం. మీరు సెలబ్రిటీ కాబట్టి మీ మాటకి విలువ ఉంటుంది. మీ నిబద్ధత వందలాది మంది విద్యార్థులు ఒక విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. పారదర్శక విద్య కోసం మీరు ఒక దృఢమైన వైఖరిని తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం అంటూ స్పందించారు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే, డబ్బులు ఇస్తాం అన్నారు కదా అని సెలబ్రిటీలు ఏ కార్యక్రమాన్ని పడితే ఆ కార్యక్రమానికి వెళ్లిపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తప్పు మరి.